బాలు విషయంలో పోలీసులైతే ఇంటికొస్తారు. ఇంక పోలీసులను చూడగానే వీడు ఏదో తప్పు చేసుంటాడు అని ఇంక ప్రభావతి అయితే ఇంక సూటిపోటి మాటలైతే మాట్లాడుతూ ఉంటే, ఇంక మీనా అయితే ఆ విషయంలో ప్రభావతినైతే ఇంకా పెద్ద ఆవిడని కూడా నేను చూడను, నాకు అత్తగారని కూడా చూడను, నా భర్త విషయంలో మీరు మాట్లాడారు అంటే అన్నట్టుగా తన మీనా అయితే ఇంక ఎదురు తిరుగుతుంది. ఇంక పోలీసులు అయితే నువ్వు మా కానిస్టేబుల్ని షర్ట్ కాలర్ పట్టుకున్నావంట, దానికోసం నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పని నువ్వు తీసుకురమ్మన్నారు మా ఎస్ఐ గారు అని కానిస్టేబుల్ అయితే వచ్చి తీసుకొని వెళ్తారు. నేను వస్తాను అంటే నువ్వు వెళ్తే ఇక్కడ వంట ఎవరు చేస్తారు అని ప్రభావతి అంటుంది. అంటే నా భర్త పోలీసులు తీసుకొని వెళ్తూ ఉన్నా కానీ మీకు నేను వండి పెట్టాలా? అయినా ఏం మనుషులండి, అసలు నిజంగా మీరు మా ఆయన్ని కన్నా తల్లేనా అన్నట్టుగా ఇంక మీనా అయితే ప్రభావతిని ఉన్నవి లేనివన్నీ అయితే అడుగుతుంది. తన మనసులో బాధ ఏం మాట్లాడాలో మొత్తం మాట్లాడేసరికి ఇంకా సత్యంతో అయితే చూసారా తను ఎలా మాట్లాడుతుందో అంటే, అవును తన బాధ అంతా వెళ్ళబుచ్చింది, కానీ నేను అట ఏమి చేయలేక సైలెంట్గా ఉన్నాను. తన భర్తను పోలీసులు తీసుకెళ్తున్నారు అంటే ఆ పిల్ల కంగారులో ఉంటే మాకు వంట చేసి పెట్టవని అంటున్నావు, నువ్వు చేసుకొని నువ్వు తినలేవా అని చెప్పని సత్యం కూడా ఇంకా ప్రభావతినే తిడతాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బాలు వెళ్ళాడో లేదు, ఇంకా వెంటనే మళ్ళీ మీనా కూడా అక్కడికి వెళ్తుంది. ఇంకా మనోజు అలాగే రోహిణి కూడా అయితే ఇంక వాళ్ళ 30 లక్షలు తీసుకున్న కేసు విషయంలో వీళ్ళిద్దరిని మీరు జోక్యం చేసుకోవద్దు, మా డబ్బులు మేము ఎలా రికవరీ చేసుకోవాలో మాకు తెలుసు అన్నట్టుగా తను మాట్లాడుతుంది. ఇంకా రేషన్ కార్డు చూసేటప్పటికి వీడు ఎవరినో ఒకరిని కొట్టుంటాడు, అందుకే ఈ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని అనగానే ఇంక పోలీసులు అయితే మీరు ఏదైనా పర్సనల్ గొడవలు ఉంటే ఇంటికాడ చూసుకోండి అంటే, కనీసం మా తమ్ముడేను అని రోహిణి అయితే కన్సైల్ చేస్తుంది. తను మీ తమ్ముడు అని చెప్పొద్దు, ఎందుకంటే పోలీసులు దాన్ని ఏదో కేసులలో ఇరుకుచుకొని వస్తారు, మనం అంటే ఒక బిజినెస్ మ్యాన్మి, అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదని. ఇంకా మనోజ్ అయితే నీతో నాకేంట్రా మాటలు అని చెప్పని కానిస్టేబుల్ చెవులో అయితే వెళ్ళి ఒక విషయం అయితే చెప్తాడు. ఇంకా ఆ మాటకి కోపం వచ్చి ఆ కానిస్టేబుల్ అయితే మనోజ్ చెంప అటు ఇటు అయితే 2 పగలు కొడతాడు. ఇంకా అట్లా ఒక్కొక్కరు అయితే అందరూ కొడుతూ ఉంటే, ఏంట్రా లక్షలు మింగినడా, నన్ను ఏదో కొట్టిస్తా అని చెప్పను అనుకో, నువ్వు తన్నులు తింటున్నావు ఏంట్రా, ఇదేనా నీ రిచ్ స్టేటస్ అన్నట్టుగా బాలు అయితే హేళన చేస్తాడు. ఇంకా మనోజ్ వాళ్ళనైతే మీరు కానీ ఇక్కడ కానీ కొద్దిసేపు కానీ ఉన్నారంటే ఈ విషయం మా ఎస్ఐ గారికి కానీ చెప్పానంటే మిమ్మల్ని ఇద్దరిని నిన్ను ఇక్కడే ఉతికి ఆరేస్తాడు, నువ్వు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అని చెప్పనని కానిస్టేబుల్ అందరూ మనోజ్ని ఇంకా మెడబెట్టి బయటికి గంటకుండానే అయితే పంపించేస్తారు. ఇంకా రోహిణి అయితే ఏంటి మనోజ్ ఏ విషయం చెప్పావు ఏంటి అంటే, నీకు చెప్తారా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా చెవులో అయితే రోహిణి చెవులో కూడా చెప్తాడు. ఇంకా రోహిణికి అయితే కోపం వచ్చి, నువ్వు ఇంత మందబుద్ధిలాగా ఉంటావు కాబట్టేరా నేను అందరూ మోసం చేస్తున్నారు, ఆఖరికి ఆ బాలు కూడా కనీసం చదువుకొని వాడైనా వాడు తెలివిగా తన భార్యను బతికించుకుంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు, నాకు పట్టాలు ఉన్నాయి అయ్యున్నాయి, దేనికి పట్టాలు నిప్పేసి తగలబెట్టుకో అని చెప్పని ఇంకా ప్రభావతి ముందే ఇంట్లో అయితే మనోజ్ చెంప అయితే పగలు కొడుతుంది. ఏంటే నువ్వు నా కొడుకు చెంప పగలు కొడుతున్నావు అంటే, అవును ఇన్ని రోజులు మీరు మాటకు ఒక ముందు మాటకు వెనక మలేషియా ఆస్తి కోసం అని చెప్పని అంటున్నారు, ఏం మీ కొడుకు సంపాదించి చేయలేడా, మా నాన్న ఇచ్చే ఆస్తే కావాలా, ఇప్పుడు మా నాన్న కూడా చనిపోయాడని చెప్తున్నాను కదా, అయినా నా ఆస్తి మీద ఎందుకు మీకు అంత హక్కు, నేనే వద్దు అనుకుని వదిలేసి వచ్చేసాను, అయినా నేను వదులుకున్నా మీరు వదులుకునేటట్టు లేరు, అయినా ఇలాంటి కొడుకుని నేను పెంచాను, అన్నీ నా కొడుకు బుద్ధులు వేరు అని చెప్పన్నారు, ఇవేనా మీ కొడుకు బుద్ధులు అని చెప్పనని ఇంకా ప్రభావతికి అయితే ఇంకా అటు ఇటు తిప్పించి మరి మనోజ్ విషయంలో తిడుతుంది. ఇంకా రోహిణి మనోజ్ని ఒక్కటే కాదు, నేను మీ కొడుకు నా భర్త కాబట్టి వాడిని చెంపదెబ్బతో వదిలేశాను, ఇంకా మీరు నా అత్తగారని కూడా పక్కన పెట్టాను అంటే నా మనసులో ఉండే బాధ అంతా బయట పెడతాను అన్నట్టుగా చెప్పేటప్పటికి, అమ్మో ఈరోజు తన జోలికి పోకూడదు, వాళ్ళ నాన్న చనిపోయిన బాధలో తన డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది, అయినా రోహిణి ఏంటి నన్ను మాట్లాడడం ఏంటి, రోహిణికి నేనంటే ఇష్టం, అయినా ఇట్లా మాట్లాడుతుంది అంటే దీని వెనుక ఏదో కారణం ఉండుంటుంది అన్నట్టుగా రోహిణి గురించి అయితే ఆలోచిస్తుంది. కానీ రోహిణి అయితే మాత్రం ఈ దెబ్బతో ఇంక నా జోలికి